చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గానీ, ఒక 4 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఉంటే ఈ వ్యాగనర్ కార్‌ని ఈజీగా అయితే పర్చేస్ చేస్తారు. చాలా సేల్స్ అయితే ఈ వ్యాగనర్ కార్‌కైతే ఉంది. అయితే ఈ వ్యాగనర్ కార్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా యూనిక్‌గా, చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుంది. అంటే మన పెట్టిన బడ్జెట్‌లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. ముందట హెడ్ లైట్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఫాగ్ ల్యాంప్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్‌కే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ సెకండ్ వేరియంట్‌కి కూడా ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. అయితే ఇక్కడ వచ్చేసి ఎల్ఈడీ లైట్ అని మనకు వీళ్ళు చెప్తున్నారు గానీ, ఓన్లీ హెడ్ లైట్ మాత్రమే ఎల్ఈడీ లైట్, ఇంకా పక్కకున్న ఇండికేటర్ లైట్స్ గానీ, అవి ఓన్లీ హలోజన్ బల్బ్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ముందట పార్కింగ్ సెన్సార్స్ ఇలాంటివి అయితే ఏమి ఇస్తలేరు. సైడ్ విషయానికొస్తే టైర్స్ అయితే వీళ్ళు మనకి ఏరో డైనమిక్ కట్ అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రమే ఇవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మిడ్ వేరియంట్ నుంచి మళ్ళా ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అందులో అలాయ్ వీల్స్ మాత్రం అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే డోర్ వచ్చేసి 2 రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే మనకు ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ వేరియంట్‌లో గానీ, బేస్ వేరియంట్‌లో గానీ మనకు అస్సలు ప్రొవైడ్ చేస్తలేరు. మంచి స్టాండర్డ్ డోర్స్, మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది షిఫ్ట్ కంటే మంచి బిల్డ్ క్వాలిటీ.